నమస్కారం అండి. నా పేరు బత్తుల నాగేష్. అన్నమయ్య జిల్లా బీజేవైఎం జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు అనగా జూలై 1, 2024 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త చట్టాలు ప్రజలకు మేలు జరుగుతాయని ఆశిస్తున్నాను. జూలై 1 నుండి కేంద్ర ప్రభుత్వం ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను మార్చి నేటి కాలానికి అనుగుణంగా 3 చట్టాలను మార్పు చేశారు. అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1861 స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023 గాను, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ 2023 ద్వారా భర్తీ చేయబడింది. అదేవిధంగా ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ 2023 గాను కొత్త చట్టాలు తీసుకొని రావడం జరిగింది. పాత ఐపీసీ ప్రకారం ఫిర్యాదుదారుడు 3 సాక్షులు ఉంటే చాలు. కేసు తప్పుడు కేసా, నిజమైన కేసా అనేది పోలీసు వారికి అవసరం లేదు. ఫిర్యాదు ఇచ్చేవారికి రాజకీయ అండదండలు లేదా ఆర్థిక అండదండలు ఉంటే చాలు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, పోలీసులు వారికి నచ్చినప్పుడు 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో 41A నోటీస్ పంపించడం, తదుపరి 161 స్టేట్మెంట్ ఆధారంగా ఛార్జ్ షీట్లు వేయగా కోర్టులో సీసీ నెంబర్ వేసి విచారణ ప్రారంభమయ్యేవి. కనీసం కొన్ని కేసుల్లో పోలీసు వారు వేసిన ఛార్జ్ షీట్లో ఫిర్యాదుకు సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ పూర్తిగా ఉన్నాయా లేదా అనేది చూడకుండా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అనగా ఫోన్ కాల్ డేటా, సీసీ కెమెరా ఫుటేజ్, జీపీఎస్ లొకేషన్, టవర్ లొకేషన్, ఆడియోలు, వీడియోలు ఉన్నాయా లేదా అనే విషయం పరిశీలించకుండా న్యాయస్థానంలో సీసీ నెంబర్ వేస్తున్నారు. దీనివల్ల తప్పు చేయని వ్యక్తులు తప్పుడు కేసుల వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టం, భారతీయ సాక్ష్య అధినియం చట్టం, ఈ నూతన చట్టాల వల్ల తప్పు చేయని వ్యక్తులపై అక్రమ నేరారోపణ, తప్పుడు కేసులు నమోదు చేయకుండా రక్షణగా ఉంటాయని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై బీజేపీ, జై నరేంద్ర మోదీజీ.